ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ముగిసే లోపల అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని అందరూ రాజకీయ నాయకులు చేసినటువంటి సందర్భంలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి అత్యున్నతమైనటువంటి ప్రభుత్వాన్ని, సేవలని ప్రజలకందరికీ అందించాలని, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందాలి అనేటటువంటి కోరికతో 41 రోజులుగా చేసినటువంటి రాజశ్యామల యాగం శివరామ ప్రసాద శర్మ గారి ఆధ్వర్యంలో, నాగేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి 41 రోజుల ఈ యాగం ఏదైతే ఉందో అది 15వ తేదీకి ముగియటం. సో 41 రోజులుగా నిర్వహించినటువంటి యాగ ఫలితాలన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పనిసరిగా మంచి జరుగుతాయని, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గడిచినటువంటి కాలంలో కూడా 2019 సంవత్సరంలో ఇటువంటి యాగాన్ని చాలా నిష్ఠతో చేసినటువంటి వ్యక్తి ఆయన. అప్పుడు కూడా ఇదే కోరుకున్నారు, రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, దిగుబడులు పెరగాలి, రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రజలకే కాకుండా ప్రపంచం మొత్తానికి అన్నాన్ని అందించేటటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని అప్పుడు కోరుకున్నారు, ఇప్పుడు కోరుకున్నారు. సో స్వతహాగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వాళ్ళ వరకు అంటే తను మాత్రమే బాగుండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలు, ముఖ్యంగా బీద వర్గాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేటటువంటి కుటుంబాలు, వ్యక్తులు. కాబట్టి 41 రోజుల రాజశ్యామల యాగం దిగ్విజయంగా ముగిడేవి కాకుండా దానికి సంబంధించిన ఫలితాలు రాబోయేటటువంటి రోజుల్లో రానున్నాయి. సో దానికి కంటిన్యూస్గా అంటే దాని కొనసాగింపుగా ఎవరైతే తనకి ఇంతకాలం గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంగా ఐపాక్ అనేటటువంటి టీం ఏదైతే అతనికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిందో, ఆ విదేశాలకు వెళ్ళే ముందు అంటే 17వ తేదీ నాడు యూరప్లో ఉండేటటువంటి కొన్ని ప్రదేశాలు, అదే రకంగా తన డాటర్స్ ఇద్దరు ఉండేటటువంటి ఆ ఇంగ్లాండ్ ప్రాంతానికి సంబంధించిన కొన్ని స్థలాలన్నింటినీ కూడా చూసేటటువంటి నిమిత్తం, బంధుమిత్రుల్ని కలిసేటటువంటి నిమిత్తం 17వ తేదీ ఏదైతే వారు విదేశాలకు వెళ్తున్నారో, ఈ లోపల 2 సంవత్సరాల కాలంగా తన కోసం శ్రమించినటువంటి ఐపాక్ టీంని అందరినీ అభినందించడానికి విజయవాడలో ఉండే వారి యొక్క ఆఫీస్కి స్వయంగా తనే వెళ్ళారు. వెళ్ళటమే కాకుండా అక్కడ కేరింతలు కొడుతున్నటువంటి ఐపాక్ టీంని అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా ఎన్నికల యొక్క సరళి మీద, రాబోయేటటువంటి ఫలితాల మీద, గడిచిన కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, రాబోయేటటువంటి రోజుల్లో చేయాల్సినటువంటివి, అందించాల్సినటువంటి కార్యక్రమాల మీద ఐపాక్ టీంతో ముచ్చరించారు. మొట్టమొదటిసారిగా వారు మాట్లాడుతూ రాబోయేటటువంటి ఎన్నికల్లో రేపు 4వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి, 156 స్థానాలకు పైగా గెలుచుకుంటామనేటటువంటిది మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాంతో కేరింతలు కొట్టినటువంటి ఐపాక్ టీం అంతా కూడా సీఎం అనేటటువంటి నినాదాలతో విజయవాడ నగరం అంతా కూడా మారిమోగింది. దానితో పాటుగానే గడిచినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 22 స్థానాలు గెలిచాం, మరొకసారి మళ్ళీ ఆ 22 స్థానాల్ని మనం గెలవబోతున్నాం అనేటటువంటి మాట ఢంకా బజాయించి చెప్పారు. సో 156 పైచిలకు స్థానాలని అసెంబ్లీలోను, 22 స్థానాల పైచిలకు పార్లమెంట్లోను కూడా ఈసారి తప్పనిసరిగా గెలుస్తాం. ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వ్యక్తి గడిచిన కాలంలో మనందరం కలిపి ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆయన ఈ మధ్యకాలంలో మనకి భిన్నంగా మాట్లాడటం మొదలుపెట్టారు. సో ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వ్యక్తి దగ్గర ఏ రకమైనటువంటి వ్యవస్థ లేనటువంటి సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి దగ్గర కూడా తప్పనిసరిగా ప్రశాంత్ కిషోర్ మాటలు అనేటటువంటివి పెద్ద మ్యాటర్ కాదు, మీరు చేసినటువంటి కాంట్రిబ్యూషన్, మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ మాత్రమే మ్యాటర్స్ అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. అందుకని ప్రశాంత్ కిషోర్ ఆలోచనలకు భిన్నంగా మనం రాబోయేటటువంటి ఎన్నికల్లో చాలా స్పష్టమైనటువంటి మెజారిటీతో తీసుకోవటమే కాకుండా మంచి ఫలితాలను మనం రాబట్టుకోబోతున్నాం అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. దానితో పాటుగా ఐపాక్ టీమైనా మరొక టీమైనా సరే మాకు సహాయ సహకారాలు అందించడానికి మాత్రమే, బట్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి సలహాలు మీరందరూ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞునై ఉంటాను అనేటటువంటి మాట చెప్పారు. సో ఈ రకంగా కనుక మనం చూస్తే రాబోయేటటువంటి ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉండొచ్చు అని అందరూ కూడా
తలమునకలై ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో 156 పైచిలుకు స్థానాలు గెలుస్తామనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్, అదే రకంగా మహిళలు కానీ బెనిఫిట్ పొందినటువంటి లబ్ధిదారులు కానీ చాలా ఇష్టంతో మాకందరికీ ఓటు వేసినారనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇవన్నీ కూడా క్రోడీకరించిన తర్వాత జూన్ 4వ తేదీన రాబోయేటటువంటి ఫలితాల తర్వాత వారు అనుకుంటున్నట్లుగా 9 కానీ 11 కానీ విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తామనేటటువంటి మాట బొత్స సత్యనారాయణ గారి నోటి నుంచి కూడా వినిపించింది. సో ఇక ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉండబోతాయనే దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటటువంటి చర్చ కూడా దీనితో పాటుగా జరగటం అనేటటువంటిది వైసీపీ సంబంధించినటువంటి క్యాడర్లో, పార్టీ క్యాడర్లో విపరీతమైనటువంటి ఆనందాన్ని కలగజేయటం ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. చూద్దాం రేపు జూన్ 4వ తేదీన జరగబోయేటటువంటి ఫలితాలు. దానికంటే ముందు జూన్ 1వ తేదీన సాయంత్రం 6:30 తర్వాత వచ్చేటటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఇప్పటికే కొన్ని స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ యొక్క ఆలోచనల ప్రకారం మళ్ళీ తిరిగి వైసీపీ ప్రభుత్వం మాత్రమే రాబోతుందనేటటువంటి వారి యొక్క ఉవాచలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎంత మేరకు స్పష్టమైనటువంటి రీతిని షేపుని తీసుకుంటాయనేటటువంటిది మరొక 19 రోజులు మనం వెయిట్ చేయాల్సినటువంటి అంశం.